ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము పైనున్న వాటిని వెదకడం అంటే ఏమిటి? పైనున్న వాటిని ఎలా వెదకాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గణుడవైన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్య ధ్యానాంశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. వింటున్న ప్రతి ఒక్కరితో మీ వాక్యం ద్వారా మాట్లాడి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు ఈ వాక్య సందేశము ద్వారా మనందరితో మాట్లాడును గాక. వాక్యంలో రాయబడినది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అంటే యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారైతే, రక్షించబడిన వారైతే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారైతే, బాప్తిసం పొంది నూతన సృష్టిగా మార్చబడిన వారికి దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసుక్రీస్తును విశ్వసించి నీటి బాప్తిసం ద్వారా తమ పాపములను క్రీస్తు రక్తంలో కడుగుకొని రక్షించబడినటువంటి ప్రియులందరితో దేవుడి రోజున మాట్లాడుతున్నారు. అంటే విశ్వాసులతో, క్రైస్తవులతో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఖచ్చితంగా పౌలు భక్తుడు కొలస్సీ సంఘానితో మాట్లాడుతున్నారు. మీరు రక్షించబడిన వారు కాబట్టి మీరు పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. ఇంకా 2వ వచనంలో రాయబడి ఉంటుంది, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు ఎట్టి పరిస్థితులలో మీ మనస్సు పెట్టుకొనవద్దు అని భక్తుడు ఇక్కడ కొలస్సీ సంఘంతో రాస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇంకా రక్షణ లేని వారు, నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ వాక్యం వింటూ ఉన్నట్లయితే శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినవలసినదిగా దేవుని పేట మనం చేస్తున్నాను. అయితే అసలు పైనున్నవి అంటే ఏమిటి? భూ సంబంధమైనవి అంటే ఏమిటి? పైనున్నవి అంటే పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి అని మనం అర్థం చేసుకోవాలి. పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఏమిటి? ఈ సమయంలో పరలోకం గురించి మనము కొంచెంసేపు ధ్యానం చేస్తే పరలోకంలో ఏమేమి ఉంటాయి, ఎవరు ఉంటారు అని గనక మనం ఆలోచన చేస్తే, పరలోకంలో దేవాతి దేవుడు మహామహిమతో నిండి ఉన్నటువంటి ఆకాశ మహాకాశాలు పట్టజాలని నా యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నత సింహాసనశీనుడుగా అక్కడ ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఆ పరలోకంలో
దేవుడు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, దేవుని మహిమ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, యేసుక్రీస్తే వెలుగుగా ఉంటారు. అంటే వెలుగు మాత్రమే అక్కడ ఉంటుంది. ఇంకా నిత్యానందము, నిత్య సంతోషము అక్కడ ఉంటుంది. నిత్యము స్తుతి ఆరాధన ఉంటుంది. ఇంకా దుఃఖము, ఏడ్పు ఉండవు. ఆకలి దప్పులు అస్సలే ఉండవు. మరణం అనేది అక్కడ ఉండదు. ఇది పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరిస్థితి. అయితే భూ సంబంధమైనవి ఏమిటి? భూమి మీద ఏముంటాయి అంటే, భూమి మీద మానవులు ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈ భూమి అంతటి మీద ప్రస్తుతము అపవాది అయిన సాతాను ఉండి ఏలుబడి చేస్తున్నాడు. అంటే ఈ భూమి మీద పాపం ఉంటుంది, చీకటి ఉంటుంది, చీకటి కార్యాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఉంటాయి, మరణము కూడా ఉంటుంది. ఇంకా స్వార్థము, ఆకలి దప్పులు ఇటువంటివన్నీ ఉంటాయి. అంతేకాదు మానవులు సంపాదించుకున్నటువంటివి ఆస్తిపాస్తులు, బంగారు వెండి ఆభరణాలు, భవనాలు, ఇంకా ఈ భూ సంబంధమైనవి ఇంకా అనేకమైనవి ఉంటాయి. అయితే పైనున్నవి పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, అనస్వరమైనవిగా, నశించిపోనటువంటివిగా, శాశ్వతమైనవిగా, ఉంటాయి. అయితే భూ సంబంధమైనవి నశ్వరమైనవిగా, అంటే నశించిపోయేవిగా, తాత్కాలికమైనవిగా ఉంటాయి. అయితే పరలోక సంబంధమైనవి పైనున్నవి నిత్యము ఉంటాయి. భూ సంబంధమైనవి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు అవి మనతో ఏమాత్రము రాలేవు. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఈ భూ సంబంధమైనవి అనబడే తాత్కాలికమైన వాటి మీద మనస్సు పెట్టకుండా శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనటువంటి వాటి మీదనే మనస్సు పెట్టుకోండి, దృష్టి నిలపండి, గురి కలిగి జీవించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వెదకటం అంటే ప్రయాసపడటం అని అర్థం. పైనున్నవి మాత్రమే వెదకండి అంటే పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడండి అని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవడం కొరకు మనుషులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. సమయాన్ని ఖర్చు చేస్తారు, వారి యొక్క శక్తిని ఖర్చు చేస్తారు, వారి సామర్థ్యాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆస్తిపాస్తులు సంపాదించాలన్నా, వాహనాలు కొనుగోలు చేయాలన్నా, బిల్డింగ్స్ కొనుగోలు చేయాలన్నా, ఇంకా ఏది సంపాదించాలన్నా ఈ భూమి మీద ఏదో ఒక పని చేసి ప్రయాసపడుతూనే వాటిని సంపాదించుకుంటూ ఉంటారు. ఎంతో ఆసక్తిగా కష్టపడి మరీ పనిచేసి ప్రయాసపడి ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడి వాటిని సంపాదించుకుంటారు.
ఒకవేళ ఒక వాహనం కొనాలని ఆశ ఉంటే ఆ వాహనం మీదనే మనసు పెట్టుకుంటారు. ఒక భవనం కొనాలి అనుకుంటే, ఆభరణాలు కొనాలి అనుకుంటే, ఆస్తిపాస్తులు ఎంత సంపాదించాలి అనుకున్నప్పుడు దాని మీదనే, వాటి మీదనే గురి నిలిపి మనస్సు పెట్టుకొని వాటికి ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ అమౌంట్ వచ్చేంత వరకు ఎంతో కష్టపడి పనిచేస్తూ ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకు? వాటిని సొంతం చేసుకోవడానికి, వాటిని సంపాదించుకోవడానికి. అయితే మన అవసరాల నిమిత్తము కొనుగోలు చేసుకోవటం, ప్రయాసపడి సంపాదించుకోవటం తప్పేమీ కాదు. కానీ మన గురే, గమ్యమే, మన దృష్టి అంతా భూసంబంధమైన వాటి మీద పెట్టుకోవటం వలన మనము ఆత్మ సంబంధమైనవి ఎన్నో కోల్పోతున్నాము. కాబట్టి మనము మనసు పెట్టాల్సింది, గురి నిలపాల్సింది, దృష్టిని పెట్టాల్సింది పైనున్న వాటి మీదన, భూ సంబంధమైన వాటి మీదన. ఆత్మీయులు అని చెప్పుకుంటున్న మనము, రక్షించబడిన మనము ఈ లోకంలో కొంతకాలం మాత్రమే జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ లోకంలో మనము యాత్రికులము మాత్రమే. మన పౌరసత్వము పరలోకమందే కదా ఉన్నది. అటువంటిది ఈ రోజున ఆత్మీయులు, విశ్వాసులు అనబడుతున్న వారు ఈ భూమి మీదనే శాశ్వతంగా ఉంటాము, ఇవి మాత్రమే మాకు శాశ్వతం, ఇవి లేకపోతే మాకు బ్రతుకే లేదు అంటూ వీటి మీదనే మనసు పెట్టుకుంటున్నారు, దృష్టి నిలుపుతున్నారు, గురిగా పెట్టుకుంటున్నారు. వీటి మీదనే దృష్టి పెట్టి ప్రయాసపడి వీటిని సంపాదించుకునే పనిలోనే ఉన్నారు. అయితే అందుకని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అటువంటి ప్రయాస చేసింది చాలు. ఇక మీదట మీరు వెదకాల్సింది, మనస్సు పెట్టాల్సింది పైనున్న వాటి మీదనే. మీరు వాటిని సంపాదించుకున్నట కొరకు ఈ భూమి మీద ప్రయాసపడాలి. ఇప్పుడు పరలోకంలో మనం నివసించాలన్నా, ప్రవేశించాలన్నా, ఆ పరలోక వైభవాన్ని మనము అనుభవించాలన్నా, ఇంకా పరలోకంలో దేవాతి దేవుడు మన కొరకు దాచించిన బహుమతులు, కిరీటాలను మనము అందిపుచ్చుకోవాలి అంటే ఈ లోకంలో మనము కూడా ఒక పని చేయాల్సిందే, కష్టపడాల్సిందే, ప్రయాసపడాల్సిందే. అయితే భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారే, తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఏదో ఒక పని చేస్తున్నారే, అటువంటి పని చేస్తే పైనున్న వాటిని మనం సంపాదించుకోలేం. అయితే పైనున్న వాటిని మనము సంపాదించాలి అంటే, మనము అనుభవించాలి అంటే, మనము సొంతం చేసుకోవాలి అంటే, అసలు మనం పరలోక రాజ్యము చేర్చబడాలి అంటే, మరణమే లేని జీవితాన్ని మనము అనుభవించాలంటే, శాశ్వతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో మనం జీవించాలి అంటే, మనము ఈ భూమి మీద బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు రెండవ రాకడ లోపే మనము ఒక పని చేయాలి, కష్టపడాలి. ఆ పని ఏమిటో తెలుసా? దేవుని పని. ఆ పని ఏమిటో తెలుసా? దేవుని చిత్తం. ఆ పని ఏమిటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకంలో నీ ద్వారా నెరవేర్చబడాలి. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, చిత్తాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క సంకల్పము దేవుడు నిర్ణయించి ఉంచారు. పైనున్న వాటిని సంపాదించాలన్నా, పరలోక రాజ్యం ప్రవేశించాలన్నా, దేవునితో సదాకాలం మనం జీవించాలన్నా, నరకాగ్ని నుండి మనం తప్పించబడాలన్నా, మనము ఈ భూమి మీద జీవించి ఉండగానే మనము
మన పట్ల దేవుడు తలంచిన చిత్తాన్ని సంపూర్తి చేయాల్సిందే, నెరవేర్చాల్సిందే. ఎందుకు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది, లోకము దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడి కష్టపడి ఇక్కడున్నవన్నీ కూడా సంపాదించుకుంటే, వాటి మీదనే దృష్టి పెట్టుకునే పనిలో ఉంటే, పైనున్న వాటి మీద దృష్టి పెట్టకుండా వాటిని ప్రక్కన పెట్టేస్తే, నువ్వు సంపాదించుకున్నవి రేపు నువ్వు మరణించినా రావు. అలాగే క్రీస్తు 2వ రాకడ జరిగినప్పుడు నీవు మాత్రమే నరకాగ్నికి వెళతావు. ఇక్కడ సంపాదించినవి అన్నీ ఒక రోజున గతించిపోయేవే. అయితే పైనున్న వాటి మీద దృష్టిని పెట్టి వాటిని సంపాదించుకున్న కొరకు ఈ లోకంలో నీ పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తాన్ని గనక నెరవేర్చగలిగితే, నీవు ఇక్కడ శారీరకంగా మరణించిన క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడినప్పుడు ఆ పరలోక రాజ్యం ఉన్నటువంటి ఆ వైభవంతో పాటు దేవుడు నీవు ఇక్కడ కష్టపడినందుకు ప్రతిదానికి ప్రతిఫలాన్ని, బహుమానాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా అందజేస్తారు. కాబట్టి నీవు నిరంతరము జీవించాలి అంటే, 2వ మరణాన్ని తప్పించుకోవాలి అంటే, పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే, పైనున్న వాటన్నిటినీ, పరలోక సంబంధమైన వాటన్నిటినీ నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, ఈ భూమి మీద ఉండగానే, నువ్వు బ్రతికి ఉండగానే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే యుగయుగాలు నిరంతరము పరలోక రాజ్యంలో దేవదేవునితో నివసించగలుగుతావు, జీవించగలుగుతావు. అంతేగాని రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం వెళతారు అనంటే అది భ్రమ అని ఈ రోజున గుర్తించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ పైనున్న వాటిని వెదకగలుగుతున్నారా? దేవుని చిత్తం నెరవేర్చే దిశలో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారా? లేదు. రక్షించబడిన వారు సైతం, నూతన సృష్టిగా మార్చబడిన వారు సైతం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సైతం ఈ రోజున భూ సంబంధమైన వాటి మీద దృష్టిని పెడుతూ, భూ సంబంధమైన వాటి మీద మనసుని పెడుతూ, ప్రయాసపడుతూ ఏవేవో సంపాదించాలని, తమ కోరికలని నెరవేర్చుకోవాలని కేవలము భూ సంబంధమైన వాటి మీదనే దృష్టి పెట్టి పైనున్న వాటిని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. గతించిపోయే వాటికి ఎంతగానో కష్టపడుతున్నారు. నిరంతరము శాశ్వతమైన వాటిని ప్రక్కన పెట్టేస్తున్నారు. అటువంటి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. అటువంటి వారు ఇక్కడ రక్షించబడ్డామని చెప్పుకున్న పరలోక రాజ్యంలో చేర్చబడలేరు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యము చేర్చబడలేరు, కానీ నా తండ్రి చిత్తము చేయువారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు అని ప్రభు అయిన యేసయ్య మాట్లాడుతున్నారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం, ఇంకా చర్చెస్కి వెళ్తున్నాం, దేవుని కార్యకలాపాలన్నిట్లో పాల్గొంటున్నాము, నీతిమంతులమని చెప్పబడుతున్నాం. కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే దేవుని చిత్తము ఈ లోకంలో జరిగించని ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని స్పష్టంగా యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ రక్షించబడి ప్రభువా ప్రభువా అంటూ
మన అవసరతలను బట్టి మనకు ఆశీర్వాదాలు రావాలని, ఏదో ఈ భూమి మీద మేము కూడా నీతిమంతులు అనిపించుకోవాలని లెక్క కొరకు గనక భక్తిని చేస్తే ఆ భక్తి ఈ భూమి మీద వరకే ఉంటుంది తప్ప పరలోక రాజ్యానికి తీసుకెళ్లే భక్తిగా అది ఉండదు. కాబట్టి పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే, పరలోక సంబంధమైన వైభవాన్ని అనుభవించాలి అంటే, నిరంతరము జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని చిత్త ప్రకారం జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సిందే. అయితే దేవుని చిత్తము రక్షించబడిన వారికి మాత్రమే స్పష్టంగా తెలియపరచబడుతుంది. కాబట్టి అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఆత్మీయులను చెప్పబడుతూ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వాటి కొరకు ప్రయాసపడి మీ సమయాన్ని ఇంతవరకు వ్యర్థం చేసుకున్నారా? వేషధారులుగా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి సంతోష పెట్టలేని ఆత్మీయ జీవితాన్ని మీరు జీవించి ఉన్నారేమో. ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితాన్ని బట్టి మీరు పరలోక రాజ్యం చేర్చబడలేరని, నిరంతరము జీవించలేరని పరిశుద్ధాత్మ దేవుడి రోజున స్పష్టంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు రెండవ రాకడ బహు సమీపముగా ఉన్నది. జరగాల్సిన సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. వాక్యం అంతా నెరవేర్చబడుతూ ఉన్నది. అయితే బుద్ధిమంతులు మాత్రమే వాటిని గ్రహిస్తారు అని జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. మరి మాటలు వింటున్న నీవు ఎంతగా వీటిని గ్రహించగలుగుతున్నావు? ఎంతగా క్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధపడుతున్నావు? ఎంతగా దేవుడు నీ పట్ల కలిగిన చిత్తాన్ని నువ్వు గుర్తెరిగి దాని కొరకు ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి నీకై నీవే ఆత్మ పరిశీలన చేసుకో. మరి ముఖ్యంగా దేవుని చిత్తము ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల ఉన్నది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని, ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాలని, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని పొందాలని, ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని చిత్తాన్ని, దేవుని పనిని ఈ లోకంలో జరిగించాలి అని, ప్రతి ఒక్కరూ పరలోకం రాజ్యంలో చేర్చబడాలనే నా యేసుక్రీస్తు ప్రభువారు 2021 సంవత్సరం క్రితము సిలువలో మనందరి పాపముల నిమిత్తం చనిపోయారు. సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టింది. అయితే ఎంతమంది ఆ శిలువ త్యాగాన్ని గుర్తించి రక్షణలోనికి వస్తున్నారు? ఎంతమంది రక్షించబడిన వారని చెప్పుకుంటూ దేవుని చిత్తం కొరకు ప్రయాసపడుతున్నారు? ఒకసారి మనకై మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు శ్రమలు వస్తాయి, త్యాగం చేయాల్సి ఉంటుంది, ఎన్నెన్నో బాధలు అనుభవించాల్సి ఉంటుంది, అవమానకరమైన స్థితిని, ఒంటరి స్థితిని ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే దేవుని చిత్తము జరిగిస్తూ ఉండగా దేవుడే తన ఆత్మ సహాయాన్ని మనకు అందచేస్తారు. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో సంపూర్తి చేయాలి అంటే ఏ వ్యక్తి శక్తి సామర్థ్యాల చేత అది సాధ్యం కానే కాదు. దేవుని చిత్తం నెరవేర్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారానే మనం ఈ భూమి మీద దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేయగలుగుతారు. మనము దేవుని చిత్తానికి సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ దేవుని చిత్తం మన పట్ల ఏమైనదో అదంతా కూడా సంపూర్ణం చేస్తారు. కాబట్టి దేవుని చిత్తం జరిగించేటప్పుడు శ్రమలు ఎదురవుతున్నా మనము కలిగి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా అన్నిటినీ జయించగలుగుతాము. దేవుని చిత్తం ఎలా జరిగించాలి, పైనున్న వాటిని ఎలా వెదకాలి అంటే, పైనున్న వాటిని వెదకాలి అని అంటే ఓర్పు సహనము కావాలి, ధైర్యము కావాలి.
ఈ ధైర్యాన్ని, ఓర్పు, సహనాలను అన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించి ఆ దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. అందుకనే పరలోక రాజ్యము అందరూ ప్రవేశించలేరట, కొద్దిమందే ఇరుకు మార్గమున వెళతారు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఎందుకంటే అందరూ కూడా పైనున్న వాటిని వెదకటానికి, ప్రయాసపడటానికి ఇష్టపడటం లేదు. ఎవరైతే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని కష్టపడి ఇష్టంగా నెరవేర్చుతారో వారు మాత్రం పైనున్న వాటిని వెదుకుతున్నట్లు, ప్రయాసపడుతున్నట్లు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని ఇవే శాశ్వతమని తలంచి వాటి కొరకు ప్రాకులాడుతూ వాటి సంపాదించుకునే పనిలో కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఆత్మ సంబంధులు కానే కారు. మీరు పరలోక రాజ్యానికి కూడా చేర్చబడలేరు అన్న వాస్తవాన్ని ఈ రోజున గ్రహించాల్సిందిగా దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం ఈ లోకంలో జరిగించుచున్న వారే పైనున్న వాటిని వెతుకుతున్నట్లు, దేవుని చిత్తం కాకుండా తమ స్వంత చిత్తానుసారంగా జీవించుచున్న వారు ఈ లోకంలో ఎంత నీతిమంతులు అని అనిపించుకున్నప్పటికీ వారు మాత్రం భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. వారు ఆత్మ సంబంధులు కానే కారు. చివరికి రక్షించబడిన దేవుని చిత్తాన్ని జరిగించకుండా దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే మరి ముఖ్యంగా ఈ రోజున ధనం గురించి మనం ఆలోచన చేస్తే ఈ భూ సంబంధమైనటువంటి కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాటిలో ముఖ్యమైనది ధనం, ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం రాయబడింది. బైబిల్లో కూడా కొంతమంది భక్తులు అని చెప్పబడుతున్న వారు పైనున్న వాటిని వెదకకుండా భూ సంబంధమైన వాటిని అనగా ధనం వెంట వెళ్ళి ఎన్నో నష్టాలు తెచ్చుకున్నారు, కష్టాల పాలయ్యారు, నరకాగిరికి చేర్చబడ్డారు. గెహాజీ, ఆకాను లాంటి వారు. కాబట్టి ఆత్మీయులారా, మీరు వేటి కొరకు ప్రయాసపడుతున్నారు, వేటి మీద మనస్సు పెట్టుకుంటున్నారు, ఎవరి చిత్తానుసారంగా మీరు జీవిస్తున్నారు, మీకై మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకొనవద్దు, ఈ భూమి మీద ధనవంతుడు కావాలి అని ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ధనవంతుడు ఏ మాత్రము పరలోక రాజ్యానికి చేర్చబడలేరు. సూది వెజ్జంలోండి ఒంటైనా దూరుతుందంట కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేర్చబడడం అనేది అసంభవం అని యేసయ్య మాట్లాడటం జరిగింది. ఈ లోకంలో ధనము సంపాదించుకొని ధనవంతులమని, ఆస్తివంతులు అవ్వాలని ప్రయాసపడొద్దు. మీ అవసరాల నిమిత్తం సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేస్తే అది ఇతరుల కొరకు కూడా దాన్ని వెచ్చించండి, ఖర్చు చేయండి, సహాయం చేయండి. అంతేకాని మీరు కలిగి ఉన్న ధనాన్ని మీరు కనుక ధనవంతులుగా ఉంటే ఆ ధనాన్ని మీకై మీరే స్వార్థంగా వినియోగించుకుంటూ నిల్వ చేసుకుంటూ ఉంటే ఎక్కడ నిల్వ చేసుకున్న ధనము దొంగలొచ్చి పట్టుకుపోతారు, తుప్పు పట్టిపోయే ప్రమాదం ఉంటుంది, తరిగిపోయే ప్రమాదం ఉంటుందని దేవుడు చెప్తున్నారు. కానీ పైనున్న వాటిని వెదికేవారు పైన ధనాన్ని, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నారు అని కూడా అర్థం చేసుకోవాలి. పరలోకంలో మనం ధనం సమకూర్చుకున్నప్పుడు ఆ ధనం తుప్పు పట్టదు, ఎవరు దొంగిలించలేరు. దాని ద్వారా దేవుడు మనకు 100 రెట్ల ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో కష్టపడి ఇష్టంగా ప్రయాసపడితే ఇక్కడ నువ్వు పడే ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నా దేవుడు పరలోక రాజ్యంలో నీకు అనుగ్రహిస్తాడు. ఆ బంగారు వీధులలో నువ్వు తిరగాలి అంటే, అక్కడ నీ కొరకు సిద్ధపరిచిన నివాస స్థలాలలో నువ్వు శాశ్వతంగా జీవించాలి అంటే, మరణమే లేని జీవితాన్ని, దేవునితో ఉండే భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీవు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి దేవుని చిత్తం చేస్తూ ప్రయాసపడు. ఇక్కడ మనకి ఏమున్నా లేకపోయినా దేవుడిచ్చిన దాంతో మనం తృప్తి చెందుతూ
ఇక్కడ గనక మనం దేవుని చిత్తం ప్రకారం జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రయాసపడుతూ ఉంటే, వెతుకుతూ ఉంటే పైనున్న వాటిని ఖచ్చితంగా మనం అక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నట్లు ఆ ధనము మనకు ఎన్నో రెట్ల బహుమానాలను తీసుకొస్తుంది. అలా కాకుండా పేరు ప్రతిష్టల కొరకు ఈ లోకమును ఎన్నెన్నో సంపాదించుకోవాలి, ఒకరికంటే ఒకరు గొప్పవారం అవ్వాలి అని గనక ప్రయాసపడుతూ పైనున్న వాటిని ప్రక్కన పెట్టేసి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకొని వీటి కొరకు కష్టపడి ప్రయాసపడి సంపాదించుకుంటే ఒకరోజు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్తావు. ఇవన్నీ గతించిపోయేవి. కాబట్టి లోకము దాని ఆశయు గతించును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు మాత్రమే నిరంతరము జీవించును. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం వెళ్ళరు, కానీ రక్షించబడి దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. రక్షించబడి భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడి అన్నీ సంపాదించుకొని పైనున్న వాటిని ప్రక్కన పెడితే ఇవి ఒకరోజు గతించిపోతాయి, విడిచిపెడతావు. నీవు మాత్రం నరకాగ్నికి వెళతావు. దేవుడు నిన్ను రక్షించుకున్నది, నిన్ను నూతన సృష్టిగా మార్చింది, నీకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చింది, నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించింది. ఆ ఆత్మ సహాయంతో నీవు ఈ లోకంలో బ్రతికి ఉండగానే పైనున్న వాటిని వెదకాలని, పైనున్న వాటి కొరకు ప్రయాసపడాలని, పరలోకంలో ధనము సమకూర్చుకోవాలని, తండ్రి చిత్తం నీ పట్ల ఏమైనదో కనుగొని ఆ చిత్తం కొరకు ప్రయాసపడి నెరవేర్చాలని దేవుడు నిన్ను రక్షించుకొని తన ఆత్మను అనుగ్రహించారు. కాబట్టి దేవుడి రోజున మనతో మాట్లాడుతున్న మాటలు, మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. మీరు ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తులు కాదు అని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే పైనున్న వాటినే మీరు వెతకండి, పైనున్న వాటిని సంపాదించుకునే కొరకు ఈ భూమి మీద నా చిత్తం చేస్తూ ప్రయాసపడండి అంటూ దేవదేవుడు ఈ రోజున మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా ఈ మాటలు ఆలకిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించుదాం. బైబిల్లో భక్తులందరూ వారు ఎన్నో రకాలుగా దేవుని చిత్తం జరిగించే విషయంలో త్యాగాన్ని చేశారు, ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కొని ఆత్మ సాయంతో జయించారు, దేవుణ్ణి సంతోషపెట్టారు, దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేసి పరలోక రాజ్యం చేర్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకానికి వచ్చిందే తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేయడానికి అని అనేక సార్లు చెప్పారు. ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేసి తండ్రి యొద్దకు కొనిపోయారు. అలాగే పౌలు భక్తుడు కూడా భూ సంబంధమైన వాటి అన్నిటినీ పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకొని పైనున్న వాటిని సంపాదించడానికి ఈ లోకంలో చివరి క్షణం వరకు హతసాక్షి అయ్యేంత వరకు పైనున్న వాటిని వెదికాడు, ప్రయాసపడ్డాడు, విశ్వాస పోరాటం పోరాడాడు. ఈ భూ సంబంధమైనవన్నీ తన జ్ఞానంతో సహా పెంటగాను నష్టంగాను ఎంచుకున్నాడు. పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, పైనున్న వాటిని విలువగా ఎంచి వాటిని సంపాదించడానికి తన జీవితం అంతా త్యాగం చేశాడు. ఈరోజు మనము కూడా భూ సంబంధమైన వాటిని సంపాదించుకొనవద్దు అనటం లేదు, కానీ మీకు దేవుడు ఎంతగా ఇస్తున్నారో దాంతో తృప్తి చెంది దృష్టి మాత్రం, మనస్సు మాత్రం, ప్రయాస మాత్రం పైనున్న వాటికే మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. రాకడ బహు సమీపంగా ఉన్నది, సిద్ధపడాల్సిన సమయంలో మనం ఉంటున్నాం. సాతానుడు ఎవరిని మృంగుదమా అని ప్రతి క్షణము గర్జించే సింహం వలెవాడు తిరుగులాడుచున్నాడు. బహు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా ఈ ఉగ్రత నుండి తప్పించబడి రేపు క్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తపడాలి అంటే పైనున్న వాటి వెదకాలి, ప్రయాసపడాలి, వాటిని సంపాదించడానికి లోకంలో దేవుని చిత్తం సంపూర్ణం చేయాలి. మనము కూడా భూ సంబంధమైన వాటిని పెంటగాను నష్టంగాను ఎంచుతూ
పైనున్నవి పరసంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టిని పెట్టి ప్రాధాన్యతగా ఎంచి మన ప్రయాణాన్ని దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగించుదాం. అట్టి కృప, అట్టి శక్తి, అట్టి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పైనున్న వాటి మీదనే మీరు మనస్సు పెట్టండి, వెదకండి, ప్రయాసపడండి అన్నారు తండ్రి. మేము ఇంతవరకు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని వీటి కొరకు ప్రయాసపడి మిమ్మల్ని దుఃఖపరిచాం, సమయాన్ని, శక్తిని వృధా చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. యేసయ్య, పైనున్న వాటి మీద దృష్టి పెట్టి మీ చిత్తానుసారంగా వాటిని పొందుకొనడానికి ప్రయాసపడటానికి మాకు శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మీరు దర్శించి మీ పరిశుద్ధాత్మతో నింపుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.